హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చివరి వరకు చూసి అలాగే మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. అలాగే ఇది వచ్చేసి మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా టీ పెట్టుకుంటున్నానండి. ఇంకా మా హస్బెండ్ టీ తాగేసి కొంచెం సేపు బయటికి వెళ్ళి వచ్చేస్తారు. ఆ తర్వాత ఇంకా రెడీ అయ్యి డ్యూటీకి వెళ్ళిపోతారండి. ఇంకా ఇక్కడ ఏంటంటే అంట్లు కొంచెమే ఉన్నాయి, ఇవే అనమాట. నేనేం చేశానంటే టిఫిన్ తిన్న తర్వాత కడిగేసుకుంటే సరిపోతుందిలే అని ఆగాను. ఎందుకంటే మళ్ళీ మనం టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ ఎలాగో పడతాయి అంట్లు. అందుకని ఇంకా మొత్తం ఒకేసారి కడిగేసుకుంటే సరిపోతుందని అనుకున్నాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వచ్చేసి నేను జడ వేసుకుంటున్నానండి. కనీసం ఒక 2 డేస్ అయింది జడ వేసుకోక. నేను ఎందుకో తెలీదు, నాకు ఇంట్రెస్టే అనిపించట్లేదు జడ వేసుకోవడానికి. చక్కగా ముడి పెట్టేసుకోవాలనిపిస్తుంది. చెమటకి అంత ఇరిటేషన్గా ఉందన్నమాట. ఇంకా శుభ్రంగా జడ వేసుకొని పైకి మడిచి పెట్టుకున్నాను. చాలా టైట్గా వేసుకుంటానండి నేను జడ. పొడుగు నా జుట్టు, కాకపోతే నేను చాలా టైట్గా వేసుకుంటాను కాబట్టి చిన్నగా అనిపిస్తుంది. నేను జడ వేసుకుంటే 2 రోజుల వరకు ఊడిపోకుండా వేసేసుకుంటానండి. ఇంట్రెస్ట్గా ఉందనుకో రోజు వేసుకుంటాను. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. అబ్బా ఏంది అంత బద్ధకమా అనుకోవద్దు. ఏమో నాకు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఇంట్లోనే కదా అని చెప్పేసి నేనైతే వేసుకోనండి. ఇంకా జెన్యున్గా చెప్పాను అంతే. దీనికి మళ్ళీ మీరు ఏమి కామెంట్స్ పెట్టొద్దు ప్లీజ్. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా టిఫిన్ చేయాలి. మా హస్బెండ్ బయటికి వెళ్ళేసి వస్తారు. కొంచెం అంటే ఉంటుంది కదా షికారు చేయడానికి. డ్యూటీకి వెళ్ళే కొంచెం టైంలో కూడా ఉంటుంది మగవాళ్ళకి. అందరూ అలానే ఉంటారు. మా ఆయన ఒక్కడే అలానే ఉన్నారో తెలియదు కానీ నాకు. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ బొరుగులు ఉప్మా చేద్దాం అనుకుంటున్నానండి. ఇంక ఈ బొరుగులు 3వ ప్యాకెట్ అనమాట. ఇంకా ఇవి అయిపిచ్చేస్తే ఒక పని అయిపోతుందిలే, మళ్ళీ మంత్ ఎండింగ్ అవుతుంది కదా, ఇంకా ఎక్కువ రోజులు ఉంచకూడదు అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా ఆ బొరుగుల్ని ఏంటంటే చాట్లో పోసుకున్నానండి. ఇలా ఊపుతారు కదా, చెరగడం రాదనమాట అంతగా. అందుకని చెప్పేసి ఇంకా చిన్నగా పైన అన్నీ ఏరేసుకుంటున్నాను బొరుగులు. నాకు చాలా భయం అనమాట, ఎందుకంటే ఇందులో రాళ్ళు ఉంటాయండి. అసలు ఎందుకో తెలియదు కానీ అదొక ఇదిగా ఉంటుంది అనమాట. రాయి ఏదైనా పడింది అనుకోండి, నా పళ్ళన్నీ పులిసిపోయినట్టు ఇంకా ఒక 2-3 డేస్ వరకు అలానే ఉంటుందండి. అందుకని చెప్పేసి చాలా కేర్ తీసుకుంటాను నేను అనమాట ఏదైనా వంట చేసేటప్పుడు విషయంలో మాత్రము. ఇంకా ఇవన్నీ దగ్గరకు వచ్చేసేవి శుభ్రంగా ఏరేసాను, దాని నిండా పోసానండి. ఇంక మొత్తం చేద్దామని డిసైడ్ అయిపోయాను ఈరోజు. ఎందుకంటే ఇంకా లాస్ట్ కదా, ఇంకా మొత్తం ఇంకా ఉంచడం ఎందుకులే అని చెప్పేసి ఉంచలేదు. చూస్తున్నారు కదా, ఇంక ఇవన్నీ కూడా పడేస్తానండి నేను. ఇంక పోయిను అందులో అయితే. ఇంకా ఏంటో తెలియదు కానీ పెళ్ళైనాక మన జీవితమే మారిపోతుంది కదా. అమ్మ వాళ్ళ ఇంట్లో మనం ఎలా ఉన్నా సరే పెళ్ళైన తర్వాత చాలా బాధ్యత అనేది వస్తాయి, చాలా కష్టాలు కూడా ఉంటాయండి. మనకు అన్నీ కుదిరాయి అనుకో, అత్త కుదరాలి, భర్త కుదరాలన్నమాట. ఇంట్లో వాళ్ళందరూ కుదరాలండి ఒక మాటలో చెప్పాలంటే. లేదంటే మన పైన సాడీలు చెప్పేవాళ్ళు ఉంటారు. అది ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే. నాకైతే అనిపిస్తుంది కొన్నిసార్లు నా పెళ్ళైన కొత్తలో జరిగిన కొన్ని విషయాలు తలుచుకుంటే ఇప్పటికీ బాధ అనిపిస్తుంది. నన్ను నడి రోడ్లో పెట్టి కూడా తగాదాడిన రోజులు ఉన్నాయండి. కానీ నేను అవి ఎవరికి షేర్ చేయాలనుకోవట్లేదు, నాకు ఇష్టం కూడా లేదనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ బొరుగులు శుభ్రంగా కడిగేసుకున్నాను. ఒక బకెట్ నీళ్లు పెట్టేసి. ఇంకా మా ఆయన కూడా ఇస్త్రీ చేసుకుంటున్నారు బయట నుంచి వచ్చేసి. ఇంకా టిఫిన్ చేస్తే ఈ లోపు ఇంకా తను కూడా స్నానం చేసేసి రెడీ అయిపోయి డ్యూటీకి అయితే వెళ్తారండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి. నేను చేసిన ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మీ పెళ్ళైనాక మీ జీవితం ఎలా ఉంది, హ్యాపీగా ఉందా, ఎప్పుడు కష్టాలతోనే బాధపడుతూ ఉన్నారా అనేది కమెంట్ చేయండి. నాకైతే అలవాటు అయిపోయానండి కష్టాలు అనేవి మాకు చుట్టాలే. ఎందుకంటే నాకు ఎప్పుడు అలానే ఉంటేనే ఇష్టము. ఒక్కసారిగా ఎప్పుడు సంతోషంగా ఉంటూ ఒక్కసారి ఒక పెద్ద కష్టం వచ్చేసింది అనుకో, అది తట్టుకోలేను నేనైతే. అందుకని చెప్పేసి ఎప్పుడు కష్టాలు ఉన్నా నాకు ఓకే, నాకు ఇష్టం కూడా. ఎన్ని బాధలు ఉన్నా భరిస్తానండి. అలవాటు అయిపోవాలి. ఇంకా కొత్త అనుకుంటే ఏమి ఉండదు. పెళ్ళైనాకే అన్నీ అలవాటు అయిపోయాయి. పెళ్ళిగాక ముందు ఒక చిన్న బాధ వచ్చినా బాగా
ఇదిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏమనిపించదు అనమాట. ఏడుస్తాను, బాగా ఏడుపు వచ్చేస్తుంది నాకు. నాకు ఏడిస్తే నా బాధ పోయిద్ది అనమాట. మా ఆయనకేమో చాలా కోపం నేను ఏడిస్తే. ఏడవద్దు అసలు, ఎందుకు ఏడుస్తావు ప్రతి దానికి అని చెప్పేసి అంటూ ఉంటారు. నాకేమో అంత అనిపించదు. ఇంకా బొరుగుల ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి నా స్టైల్లో. చూస్తారు కదా, అన్నీ పోస్తేనే కొంచెం అయ్యాయన్నమాట. చూస్తున్నారా, ఇంకా మా హస్బెండ్కి నాకు ఒకేసారి. మా ఆయనతోనే తినేస్తానండి, లేకపోతే నాకు అస్సలు తినాలనిపించదు. ఒక్కదాన్ని ఉంటే వంట కూడా చేయాలనిపించదు అనమాట. అందుకని చెప్పేసి తను ఉన్నప్పుడే ఫాస్ట్గా నా పనులన్నీ ఫినిష్ చేసుకుంటూ తనతో పాటు తినేస్తానమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే అమ్మ ఫోన్ చేసింది రమ్మని. ఇంకొంచెం బ్లాగ్ అయితే షూట్ చేశాను, అక్కడ వీడియో తీశాను. చాలా రోజులు అవుతుంది కదా మా అమ్మ వాళ్ళ ఇంట్లో బ్లాగ్స్ అనేవి రాక. ఎందుకో తెలియదు, నేను అసలు వెళ్ళడం లేదు సరిగ్గా వాళ్ళ ఇంటికి కూడా. ఇంకెప్పుడో ఒకసారి వెళ్తున్నాను. ఇంకా వెళ్ళినప్పుడు కూడా వీడియో ఏం తీయట్లేదు అనమాట. ఇంకా ఫ్రిడ్జ్ పట్టాలి అని చెప్పేసి పిలిచిందండి. ఎందుకంటే జ్యూసులు ఇప్పుడు అంటే ఎండాకాలం కదా, అందుకని చెప్పేసి జ్యూసులు అవన్నీ కూడా అమ్ముతుందన్నమాట. జ్యూస్ అంటే ఇవి ఉంటాయి కదా, స్ప్రైటు అవి అనమాట. ఇంకా స్ప్రైట్, థమ్స్అప్ అవన్నీ అమ్ముతుంది. ఇంకా ఫ్రిడ్జ్ కొంచెం పంచలో పెట్టాలి రామ్మ, పడదాము అని చెప్పేసి అన్నది. ఇంకా వెళ్తుంటే ఇక్కడ శారీస్ తీసుకుందంట, అవి కూడా చూపిస్తుంది. ఇంకా ఈ ఎండాకాలంలో కాటన్ శారీస్ అయితే చాలా బాగుంటాయి కదా మనకి. ఇంకా 2 శారీస్ అయితే తీసుకుందండి. 1000 రూపాయలు అంట 2. లైనింగ్, పాలు అన్నీ ఒక్కసారే తెచ్చుకుందనమాట. ఇంకా అమ్మాయి జాకెట్లు కుట్టుకుంటుంది. ఇక్కడ వచ్చేసి కసువు చిమ్ముతుంది. ఇంక నేను వచ్చేసి అక్కడ కూర్చున్నాను. చిన్నగా పంచలోకి తీసుకొచ్చామండి, నేను, తమ్ముడు, నాన్న అందరం పట్టామన్నమాట. ఇంకా పంచలోకి అయితే ఫ్రిడ్జ్ని తీసుకొచ్చి పెట్టాము. ఇంకా ఆ తర్వాత నేను కాసేపు అక్కడే కూర్చొని ఇంకా మళ్ళీ వచ్చానండి ఇంటికి. ఎందుకంటే ఇంకా నేను మధ్యాహ్నం కూడా వంట ప్రిపేర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకొచ్చేసాను. ఇంకా ఎక్కువసేపు అయితే కూర్చోవట్లేదు ఈ మధ్యకాలంలో, ఎందుకో అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి పెట్టడానికి అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ కూడా అమ్ముతుంది ఇంట్లోనే పెట్టి. ఇంకా సాయంత్రం పూట అయితే బోండాలు, బజ్జీలు అలా వేస్తుందనమాట. ఇంకా ఆ తర్వాత ఇంక నేను ఇంట్లో బట్టలు ఉతికేసానండి, అవి ఆరేయాలన్నమాట. ఇంకా పెద్ద సమస్య ఏంటంటే దండం లేదు. ఇంకా అన్నీ ఒకదాని మీద ఒకటి ఆరేస్తున్నాను. ఎందుకంటే ఇంకా ప్లేస్ తక్కువగా ఉంది, ఇంకేం చేస్తాంలే అని చెప్పేసి కొంచెమే ఉన్నాయిలేండి ఈరోజు. ఎందుకంటే 3 days బ్యాక్ ఉతికేసాను అనమాట బట్టలు. ఇంకా ఇప్పుడు ఇంకా ఏం లేవు. టీషర్టు, ఈ ట్రాకు, మా ఆయన షార్ట్ అవన్నీ వేసుకుంటాడు కదా నైటు, అవి అన్నాయన్నమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ వాటర్ వస్తున్నాయేమని చూశాను, ఇంకా రాలేదు. డ్రమ్ములు అయితే కడిగి పెట్టేశానండి. ఇంకా మార్నింగ్ లేచిన కాడ నుంచి పని బాగా ఎక్కువగా ఉంటుంది. చెప్పాను కదా, అసలు పెళ్ళైనాక చాలా పని అయితే ఉందండి నాకైతే. నా పెళ్ళైన తర్వాత పని. పుట్టింట్లో ఉన్నప్పుడు అసలు చేసేదాన్ని కదా పని. తర్వాత చేస్తా అన్నందుకేమో అసలు ఇంత పని నాకైతే భలే ఇదిగా అనిపిస్తుంది అనమాట. కానీ తప్పదు, కొన్నిసార్లు ఏంటంటే మన పని మనం చేసుకోవాలి కదా. ఇంతకుముందు డ్యూటీకి వెళ్ళేదాన్ని, హాస్పిటల్లో వర్క్ చేసేదాన్ని అనమాట నేను. కానీ ఇప్పుడు ఇంకా అవన్నీ మానేసి ఇంట్లోనే ఉంటున్నాను. అందులో కొంచెం వెయిట్ వచ్చాను. ఇంకా నాకేమో అంత ఇంట్రెస్ట్ ఇట్లా బయటికి వెళ్ళాలన్నా కూడా అంత ఇంట్రెస్ట్గా అనిపిదు అనమాట. ఎందుకో మన మీద మనకే కాన్ఫిడెంట్ పోతుంది, వెయిట్ రావడం వల్ల ఏమో తెలియదు. కానీ ఇంకా ఈ బట్టలన్నీ ఆరేసాక ఇంకా మధ్యాహ్నానికి కూరగాయలు కట్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ 12:30కి మొదలు పెడితే మనకి వంట అనేది కంప్లీట్ అయిపోతుంది 40 minutesలో. ఫాస్ట్గానే చేసేసుకుంటా. పనులు మాత్రం నేను ఇంత వెయిట్ ఉన్నా సరే నాకు బద్ధకంగా ఉంటాం కానీ ఏం ఉండదండి. నా పని నేను చేసుకుంటాను హ్యాపీగా, నాకు అదే నచ్చుతుంది. అందరూ కూడా అదే అంటారు నన్ను, ఇంతలా ఉన్నా కూడా నీ పనులు చాలా యాక్టివ్గా చేసుకుంటావు, అది గ్రేట్ అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే కొంతమందికి ఏంటంటే కొంచెం లావు ఉన్న వాళ్ళకి బద్ధకంగా ఉంటుందంట. నాకు అర్థం కాదు, ఎందుకు బద్ధకం వస్తుంది? మన పని మనం చేసుకోవడానికి ఏం బద్ధకం ఉందిలేండి. మన ఇల్లు అని స్వతంత్రం మనకు ఉన్నప్పుడే, మనది అన్నప్పుడు, మనకి హక్కు ఉన్నప్పుడే ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం వేరే వాళ్ళ ఇంట్లో చేయలేం కదా, ఎంత పని అయితే చేయం కదా. మన ఇల్లు అనేది మన ఫీలింగ్ కలగాలండి, అప్పుడే మనం ఏ పనైనా చేస్తామో మన ఇల్లు కూడా మనం నీట్గా పెట్టుకుంటాం అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇది కంప్లీట్ అయిపోయింది, ఒకదాని తర్వాత ఒకటి వేసేసాను కదా. ఇంకా అమ్మ ఏం చేసిందంటే చూడండి మీరే, కర్ర తీసుకొచ్చిందనమాట, బట్టలు ఆరేసే కర్ర. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, నైటీలు ఒకదాని మీద ఒకటి వేసేసాను. ఇంకా అందుకని చెప్పేసి అమ్మ ఒక బట్టలు ఆరేసుకోవడానికి కర్ర తీసుకొచ్చింది.
ఎట పెట్టాను అటు ఇల్లు అల్లు అవ్వాలి మీదకి ఎడబెట్టానా ఇక్కడ ముందుకు పెట్టుకు ఇంకా బాగా గాలి అడకు ఎటు పెట్టు దాంట్లోకి పెట్టు లేకపోతే ఈ నుంచి ఇదిగో ఈ నుంచి అలాడ పెట్టుకో గొడ్లు ఆడతాయి పెడతావు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో ఎండ్ అవుతుంది. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.